ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నేత, మరి ముఖ్యంగా కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినటువంటి నాయకుడు, పలుసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నికైనటువంటి ముద్రగడ పద్మనాభం నిన్న కన్నుమూశారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాజకీయాల్లో మాత్రమే కాదు, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కూడా తీవ్ర ఆవేదన కలిగించేటువంటి వార్తగానే భావించాలి. అయితే ప్రజెంట్ మనం సింధు హాస్పిటల్ దగ్గర ఉన్నాం. నిన్న ముద్రగడ పద్మనాభం గారు ఇక్కడే కన్నుమూశారు. రాత్రి 10 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్య ప్రాంతంలో ఆయన పార్థివ దేహాన్ని కూడా ఇక్కడి నుంచి తరలించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా మనం హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. కాపు రిజర్వేషన్లకు సంబంధించి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ముద్రగడ పద్మనాభం గత కొన్ని రోజులుగా అంటే శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఆయన సినీ రాజకీయ రంగ ప్రముఖులు కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతిని కలిగించేటువంటి వార్తగానే భావించాలి. అంటే కొన్ని రోజుల నుంచి కిడ్నీతో పాటుగా శ్వాస సంబంధితమైనటువంటి వ్యాధితో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజెంట్ మనం సింధు హాస్పిటల్లో ఉన్నాం. హాస్పిటల్ దగ్గర ఇదే హాస్పిటల్లో ఆయన చికిత్సను పొందుతున్నారు. నిన్న రాత్రి 5 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించేటువంటి వార్తగా భావించారు. సంతాపాన్ని వ్యక్తం చేశారు. అయితే ముద్రగడ పద్మనాభం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసినటువంటి నాయకుడుగానే భావిస్తున్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో 1953 జనవరి 22న ఆయన జన్మించారు. పాఠశాల విద్యతో పాటుగా పూర్తి విద్యాభ్యాసం మొత్తం కూడా ఆయన గోదావరిలో ఉన్నటువంటి కిర్లంపూడిలోనే పూర్తి చేయడం జరిగింది. అయితే మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి వీర అభిమాని ఆయన. ప్రధానంగా వీర రాఘవరావు కుమారుడుగా ఉన్నారు. 1978లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1983, 85లో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రధానంగా 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ ఓడిపోవడం, రాజకీయంగా తనకంటూ కీలకంగా ఉన్నటువంటి ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఇక పోటీ చేయననేటువంటి విషయాన్ని ఆయన ప్రకటించడం, 2009లో వైఎస్ ఆయన పిలిచి ఆయన పూర్తి స్థాయిలో ప్రతిపాడు నుంచి పోటీ చేయాలని అడగడం, మళ్ళీ పూర్తి స్థాయిలో 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మళ్ళీ ఓడిపోవడం, కాపు నాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు ముద్రగడ పద్మనాభం. ప్రధానంగా కీలకమైనటువంటి రైల్ రోకో అనేటువంటి భారీ కార్యక్రమాలు చేపట్టిన, కాపు రిజర్వేషన్ల కోసం ప్రధానంగా ఐక్య గర్జన అనేటువంటి సభను ఏర్పాటు చేసిన, తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంతో పాటుగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలి అంటూ కూడా ఆయన చేసినటువంటి పోరాటం తెలుగు రాష్ట్రాల్లో ఒక చెరగని ముద్ర వేసిందనేటువంటి అంశాన్ని కూడా ఆయనతో ఉన్నటువంటి అభిమానులు, కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం పేరు వినబడగానే ముందుగా ముద్రగడ పద్మనాభమే కనిపిస్తూ ఉంటారు. అయితే బీసీల మాదిరిగా కాపు రిజర్వేషన్లను కల్పించాలంటూ కూడా ఆయన దశాబ్దాలుగా పోరాటం చేసినటువంటి వైనం. 2016లో కిర్లంపూడిలో చేపట్టినటువంటి ఆమర నిరాహార దీక్ష కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన విసిరినటువంటి ఛాలెంజ్ కూడా ఆయన పేరును మార్చుకొని ఆయనకున్నటువంటి ముక్కుసూటితనం, ఆయనకున్నటువంటి మాట్లాడేటువంటి తత్వం, ఏదైనా మొహం మీద మాట్లాడేటువంటి కీలకమైనటువంటి అంశం, ఈ మొత్తాన్ని కూడా ఆయన పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజకీయాల్లో తనకంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే ముద్రగడ పద్మనాభం దశాబ్దాలుగా కాపు రిజర్వేషన్లో పోరాటం చేయడంతో ఆయన అభిమానులు కూడా పూర్తి స్థాయిలో కాపు నాయకులు భారీగా చేరుకున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. అయితే పూర్తిగా సింధు హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో నిన్న కిక్కిరిసిపోయినటువంటి వైనం. ఒక్కసారిగా కాపు నాయకులు కూడా నిన్న ఇక్కడికి చేరుకున్నారు. నిన్న సాయంత్రం 5 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో రాత్రి 10 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాలు ఈ 1 అవర్ మధ్య ప్రాంతంలో ఆయన పార్థివ దేహాన్ని కూడా తరలించినటువంటి వైనం. వారి యొక్క అంత్యక్రియలకు సంబంధించి వారి కుటుంబ సభ్యులు మరిన్ని వివరాలు వెల్లడించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ ప్రధానంగా ముద్రగడ పద్మనాభం ఇక లేరు అనేటువంటి వార్త ఆయన అభిమానులతో పాటుగా కాపు నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు, ఆయనతో గడిపినటువంటి కాలాన్ని ప్రతి ఒక్కరు కూడా నెమరు వేసుకుంటున్నారు. ఆయన చిరకాల స్వప్నం కాపులకు బీసీల మాదిరిగా రిజర్వేషన్ కల్పించాలని. ఇప్పుడు ఆ ఒక్క కోరిక నెరవేరకుండానే ఆయన వెళ్ళిపోవడం, మరి ముఖ్యంగా పిఠాపురాన్ని రాజకీయంలో ఆయన ఇచ్చినటువంటి ఛాలెంజ్తో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా సేవలు అందించినటువంటి వైనం. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కాపు ఉద్యమ నాయకుల్లో ఒక కీలకమైనటువంటి శకం ముగిసింది అనేది మాత్రం ఆయన యొక్క అభిమానుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. వారి యొక్క అంత్యక్రియలకు సంబంధించి మరి కాసేపట్లో వారి కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించేటువంటి ఛాన్స్ కనబడుతుంది. కెమెరామెన్ వెంకటేష్తో సిరాజ్, హైదరాబాద్.